హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కేసులో రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచార ఘటనలో అయితే ఆందోళన చెందిన యువతి రైల్లోంచి కిందికి దూకిన క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి రైల్వే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె గుండ్లపోచంపల్లి వెళ్లాల్సి ఉండగా సుచిత్ర రైల్వే వంతెన వద్దకు రైలు చేరుకోగానే రైల్లో ఉన్న యువకుడు ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో యువతి ఆందోళనతో రైల్లోంచి కిందికి దూకిన పరిస్థితి. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి తిరిగి మన యశోద ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతుంది. ఈ ఘటనలో అయితే యువతి ఏవైతే దంతాలు ఉన్నాయో అవి ఊడిపోయిన పరిస్థితి. అయితే ఊడిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడింది. అయితే ఇందుకు సంబంధించి వైద్యులైతే ఆమెకు చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు పోలీసులు యువతి పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇందులో అత్యాచార యత్నం చేసిన యువకుడు ఎవరు, అతను రైలు ఎక్కడ ఎక్కాడు, ఎక్కడ దిగాడు అనే విషయాలపై పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాలతో పాటు రైల్వే స్టేషన్లలో ఉన్న వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ రైలు దిగాడు, ఎక్కడ వెళ్ళిపోయాడనే విషయాన్ని పోలీసులు గమనిస్తున్నారు. అయితే యువకుడు గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్లో దిగి వెళ్ళినట్లుగా ఇప్పటికైతే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్ళాడు అంటే అదే ప్రాంతంలో యువకుడు ఉంటున్నట్టు, ఆ సమీప ప్రాంతాల్లోనే యువకుడు ఉంటున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి అయితే వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి 3 ప్రత్యేక బృందాలు పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ 3 బృందాలు కూడా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యువతికి మాత్రం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యువతి కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం కేసుకు సంబంధించి అయితే యువకుడి ఆచూకీ కోసం నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడో అతని ఆచూకీ కోసం అయితే పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అతని ఆచూకీ కనిపెట్టడానికైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ 3 ప్రత్యేక బృందాలకు అయితే విచారణలో పూర్తిగా నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం యువతి రైల్లోంచి దూకిన ఘటనకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు.